హలో గైస్, మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పవర్ బ్యాంక్ పైన, నామ్ పవర్ బ్యాంక్ కాదు, ఎలాంటి టైప్ ఆఫ్ పవర్ బ్యాంక్ ఏంటంటే అది ఒక రీఛార్జబుల్ పవర్ బ్యాంక్. అది కూడా సేమ్. అది ఎలాంటి వాటికి యూజ్ అవుతుందంటే వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్స్ ఉంటాయి కదా, లైక్ గూగుల్ పిక్సెల్, ఐఫోన్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. మనకి ఇలాంటి టైప్ ఆఫ్ ఫోన్స్కి అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే యూజ్ అవుతుంది. అలా వైర్లెస్ ఛార్జింగ్ లేని ఫోన్స్కి అయితే ఇది యూజ్ కాదు. మీకైతే ఇవాళైతే డీటెయిల్గా అన్బాక్సింగ్ మొత్తం అయితే చూపిస్తారు. చూడండి, ఇదే అది చూడొచ్చు. పవర్ బ్యాంక్ ఇట్లయితే ఉంటుంది. మీకు అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తాయి. ఇక్కడ అంతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సరే, వీడియో అయితే పాజ్ అయితే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ 2 సింబల్స్ అయితే ఉన్నాయి. ఇది ఏంటంటే 22.5 వాట్ అయితే వస్తుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది గైస్. 15 వాట్, యాక్చువల్గా 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. ఇది మీకు ఏదో వస్తుంది. లైఫ్ లాంగ్ అనే కంపెనీ అయితే తెప్పించాను. మీకు ఎలా డీటెయిల్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. క్విక్ ఛార్జింగ్ కూడా ఉందని అయితే వీళ్ళైతే రాశారు. ఇక్కడ చూద్దాం ఒకసారి ఎట్లా పనిచేస్తుంది ఏంటనే. మీకైతే అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఒకసారి ఇక్కడైతే మీకైతే ఇప్పి అయితే చూపిస్తాను. అది లైఫ్ లాంగ్ అనే కంపెనీ అయితే, లైఫ్ లాంగ్ కంపెనీ వాళ్ళైతే ఇచ్చారు. ఇది యాక్చువల్గా అయితే చూపిస్తాను. ఇదిగోండి, లైఫ్ లాంగ్ కంపెనీ ఇది చూపిస్తాను. ఓపెన్ చేసి మొత్తం ఇదిగో గైస్, ఇదే లైఫ్ లాంగ్ కవర్ డీటెయిల్గా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది ఇచ్చారు ఇక్కడ. మనం డైరెక్ట్ దింపని పెట్టేస్తే ఇది రాదు గైస్. డైరెక్ట్గా దింపని పెట్టేయకూడదు. ఇట్లా అంటే దీనికి ఒకటి ఇస్తాడు, చూపిస్తాను ఉండండి. ఇట్లా చూపిస్తాను ఉండండి గైస్. ఇదిగో గైస్, ఇదైతే ఉంటుంది. ఇదైతే మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది చూడొచ్చు. ఇక్కడ ఇలా టైప్ ఆఫ్ ఉంది కదా, ఎల్లోది మొత్తం అంతా రౌండ్ ఎల్లో ఉంటుంది. మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, దీని కూడా సేమ్ ఉంటుంది. రౌండ్గా పెట్టి ఇక్కడ ఇలా గీత ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా ఉంది కదా, దీని మ్యాగ్నెట్ ఉంటుంది. దీనికి బ్లాక్ సైడ్ ఉంది కదా, ఇది బ్లాక్ కలర్ కదా, ఇటు సైడ్ అయితే మనం ఇలా ఫిక్స్ చేయాలి. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అంటే అలా ఫిక్స్ చేసేస్తే మనకి అయితే ఇలా ఫిక్స్ అవుతుంది. అలాగే దీంతోపాటు మనకి అయితే ఒక ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు గైస్, చూపిస్తాను. ఇదో మనకైతే ఒక ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. అంటే దీనిదే కేబుల్ ఛార్జింగ్ వైర్ ఇచ్చారు. మనం దీన్ని వైర్లెస్ ఛార్జింగ్ అయితే మనకు ఉన్నవి అయితే చేయొచ్చు, పవర్గా ఉన్నవి. యాక్చువల్గా మనం అయితే ఈ టైప్ ఆఫ్ ఐఫోన్, గూగుల్ పిక్సెల్, i25 అల్ట్రాస్ అలాంటివి చేయొచ్చు. ఎస్ సిరీస్ కూడా చేయొచ్చు. అంటే స్మార్ట్ ఫోన్స్ టైప్ అయితే చేయొచ్చు. మనం ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తాను ఉండండి గైస్. మనం ఏం చేయాలంటే ఇది ఉంటుంది కదా, మీకైతే ఇట్లా ఉంటుంది. ఇది ఇక్కడ మనం ఛార్జింగ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ చూపిస్తాను ఉండండి గైస్. అయితే సీల్ అయితే ఇచ్చారు గైస్. టైలింగ్ వస్తాం గైస్, వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే గైస్, చూడండి గైస్, ఈ కేబుల్ అయితే ఇచ్చాడు కదా, C2C అయితే ఇచ్చారు మనకి. చూపిస్తారు, ఇది C2C ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీని కింద ఇలాంటి C టైప్ ఉంటుంది. దీన్ని మనతో బ్లాక్ ఇక్కడ ఉంది కదా, ఈ పోర్ట్ దగ్గర అయితే ఇలా ఫిక్స్ చేయాలి. చూడొచ్చు గైస్, ఇలా ఫిక్స్ చేయాలి. దీన్ని మళ్ళీ మనమైతే వేరే వాటికైతే అంటే మనం ప్లగ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇలా కనెక్ట్ చేసుకుంటే ఛార్జింగ్ అయితే అవుతుంది జనరల్గా అయితే. ఇప్పుడు చూడొచ్చు గైస్, ఇది ఇలా ఛార్జ్ అవుతుంది చూడొచ్చు. ఇక్కడ చూపిస్తాను గైస్. ఇక్కడ మీకైతే గ్రీన్ కలర్ ఇక్కడ చూడు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, చేయొచ్చు. మీకు ఒకవేళ వైర్లెస్ ఫోన్స్ లేవనుకో గైస్, మీరు ఏం చేయాలంటే డైరెక్ట్లీ మీకు వైర్లెస్ ఫోన్స్ ఇలా ప్లగ్ పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక్కోసారి వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్స్ లేవనుకో, మీరు సింపుల్గా ఏం చేయాలంటే గైస్, దీనికి ఈ వైర్ ఇస్తాడు కదా, ఈ వైర్ C2C వైర్, ఛార్జింగ్ అయితే ప్లగ్ అయితే పెట్టుకోవాలి. ఛార్జింగ్ కాదంటే సపోజ్ మీకు చూపిస్తాను గైస్. యాక్చువల్గా ఛార్జింగ్ కాదనుకోండి గైస్, ఇప్పుడు ఛార్జింగ్ అయితే ప్లగ్ అయితే పెట్టుకోవాలి గైస్. ఇప్పుడు ఛార్జింగ్ కాదనుకో, మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ మీకు ఇట్లా ఉందనుకో, రియల్మీ ఫోన్, దీనికి వైర్లెస్ ఛార్జింగ్ లేదు గైస్. ఇప్పుడు దీనికి వైర్లెస్ ఛార్జింగ్ లేదు కాబట్టి నేను చేయలేను. ఇప్పుడు ఏం చేయాలంటే
ఇది ఉంటుంది కదా సింపుల్, ఇది ఇలా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి వైర్. ఇలా కనెక్ట్ చేసామనుకో గైస్, ఇప్పుడు దీనికి ఇలా కనెక్ట్ చేసామనుకో ఇది ఏం చూపిస్తుంది అంటే మనకి ఛార్జింగ్ అంటే చూపిస్తుంది. మీకు చూపిస్తారు చూడండి. సపోజ్ మీరు దీన్ని అలా పెట్టారనుకో, అలా కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు అలా పెట్టాననుకో, ఇక్కడ చూడండి ప్లగ్ అయితే కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడైతే వైర్ చూపిస్తుంది, మీకు ఇలా గ్రీన్ చూపిస్తుంది. అదే మీరు సపోజ్ ఈ ఫోన్ అనుకోండి గైస్, ఇది వైర్లెస్ కాదు అనుకోండి, మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు దీనిపైన ఇలా పెట్టాలి, ఇదైతే అంటుకుంటుంది, ఇలా అంటుకుంటుంది. ఇది ఇలా పెట్టాలి మనకి వెనక వైపు ఇలా పెడితే మీకు యాక్చువల్ ఛార్జింగ్లో ఉంది. ఇది గ్రీన్ కలర్ లైట్ చూపిస్తుంది, లైట్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఒక లైట్ ఉంది కదా ఎంటీగా, ఈ లైట్ మొత్తం అయ్యేంత వరకు మనం పెట్టాలన్నమాట. ఇప్పుడు ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇది మనకు వైర్లెస్ ఛార్జింగ్ ఫోన్స్ ఉన్నాయి అనుకో, ఇదైతే మనం ఇలా పెట్టాను, ఇలా పెట్టేస్తే వైర్లెస్ ఛార్జింగ్ అయితే అవుతుంది మనకి జనరల్గా అయితే. ఇది మనకు అలా కాదంటే మనం అది ఇట్లా వేసుకోవాలి వైర్ పెట్టి, అలా అనమాట గైస్. ఓకే గైస్, మీకైతే ఒకసారి నేను టెస్ట్ అయితే చూపిస్తాను పర్ఫెక్ట్గా ఛార్జింగ్ అవుతుందా లేదా అని. ఓకేనా, మీకు మళ్ళీ టెస్ట్ చేసా మనకు కలుస్తాను. ఓకే, హలో గైస్, అయితే టెస్ట్ అయితే చేసా. ఏమైందంటే బాగానే ఉంది, కానీ దీనికి ఒక ప్రాబ్లం వస్తుంది గైస్. ఇది C2C కదా, సి అంటే మన సి టైప్ ఆఫ్ ఫోన్స్కి వస్తుంది. అది కూడా ఓకే గైస్, ఇదైతే వాళ్ళ వీడియో బాగానే ఉంది చూస్తుంటే. మళ్ళీ మనకి ఇది కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు, చూడొచ్చు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి గైస్, ఏంటంటే దీనికి ఇట్ సైడ్ మనకి వైట్ కలర్లో ఉంది కదా, వైట్ కలర్లో అయితే ఉంది కదా. మన యాక్చువల్గా ఇట్ సైడ్ బ్లాక్ ఉంది చూడొచ్చు, ఇటు సైడ్ అయితే బ్లాక్ చూపిస్తుంది చూడొచ్చు, బ్లాక్ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు యాక్చువల్గా ఏం చేయాలంటే ఇటు సైడ్ మనకి ఇలా ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఇది ఇలా మీరు జనరల్గా అయితే బ్లాక్ ఇటు సైడ్ పెట్టాలి. అంటే బ్లాక్ ఉందా, బ్లాక్ ఇటు సైడ్ బ్లాక్ కదా, బ్లాక్ సైడ్ అయితే దీనికి స్టిక్ చేయాలి. ఇట్లా ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోయినా ఏం కాదు, కానీ వాటిపైన రావాలంటే ఎట్లా అంటే సపోజ్ ఇట్లా ఫిక్స్ చేయకూడదు. ఇప్పుడు ఇది నేను చూపిస్తాను చూడండి, ఇట్లా ఫిక్స్ చేసేయకూడదు. ఇలా ఫిక్స్ చేస్తే మనకు రాదు, ఎందుకంటే ఇవి ఇట్లా దీనికి టచ్ కాదు కాబట్టి ట్రిప్స్. మనం ఇదే పెట్టకూడదు, చూడండి చూపిస్తాను ఉండండి. ఇలా పెట్టకూడదు, ఇలా పెడితే మనకు ప్రాబ్లం అయిపోతుంది. వైట్ సైడ్ పెట్టకూడదు మనం. ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ సైడ్ అయితే ఇలా పెట్టాలి, చూడొచ్చు. ఇలా పెట్టాలి బ్లాక్ సైడ్ అయితే, ఇలా పెడితేనే మనకి అయితే ఛార్జ్ అవుతుంది. పొరపాటు మీరు బ్లాక్ సైడ్ పెడితే అది అవ్వదు. ఇలా పెట్టారనుకోండి, చూపిస్తాను ఉండండి. ఇలా పెట్టారనుకోండి మీకు ఛార్జ్ అవ్వదు అనమాట. ఇలా పెడితే మీ ఫోన్ ఛార్జ్ అవ్వదు. అట్లా మీరు అయితే వైట్ సైడ్ పెట్టాలి, చూపిస్తాను చూడండి. ఈ సైడ్ పెట్టాలి, అంటే బ్లాక్ సైడ్ పెట్టాలి. ఇలా పెడితేనే ఛార్జ్ అవుతుంది మనకి. ఓకే గైస్, వాళ్ళ వీడియో ఇది లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.